ఆచి చికెన్ మసాలా T20 లీగ్ కోసం ప్లేయర్ల వేలం ఉత్సాహంగా సాగుతోంది. ఆయా ఫ్రాంచైజీల యజమానులు నచ్చిన ఆటగాళ్ల కోసం బిడ్ వేసి తమ టీంలోకి తీసుకుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ వేలం ప్రక్రియ జరుగుతోంది. టీమిండియాలో కీలక ఆటగాడైన తిలక్ వర్మ కోసం టీమ్స్ పోటీ పడ్డాయి. అయితే బేస్ ప్రైస్ 5 లక్షల నుంచి పాట అలా పెరుగుతూ 33 లక్షలకి వెళ్ళింది. చివరికి పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్ జట్లని దాటి తిలక్ వర్మని దక్కించుకుంది మెదక్ ఫాల్కన్స్ టీం. సూపర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కోసం 14 లక్షలు పెట్టి అతన్ని సొంతం చేసుకుంది వరంగల్ వారియర్స్ టీం. ఇక రాహుల్ రాయ్ని 6.5 లక్షలకి కొనుగోలు చేసింది పాలమూరు స్ట్రైకర్స్ మేనేజ్మెంట్. అండర్-19 వరల్డ్ కప్ సాధించిన టీంలో ఆటగాడు ఆరోన్ జార్జ్ ఇప్పుడు రంగారెడ్డి రైజర్స్ టీంలోకి వెళ్ళాడు. ఆరోన్ జార్జ్ కోసం 7.5 లక్షలు పెట్టారు. ఇక A+ కేటగిరీ ప్లేయర్ల వేలం కూడా ఆసక్తికరంగానే సాగింది. ఈ కేటగిరీలో ఆమన్ రావుని 12 లక్షలకి వరంగల్ వారియర్స్ దక్కించుకుంది. ప్రగ్యాన్ రెడ్డికి 11 లక్షల రూపాయలు ఇచ్చి సొంతం చేసుకున్నారు పాలమూరు స్ట్రైకర్స్. ఆల్రౌండర్ అజయ్ దేవ్ గౌడ్ని 11 లక్షలకి దక్కించుకుంది హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు. యూత్ వన్డేల్లో 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు అజయ్ దేవ్ గౌడ్. కొందరు ప్లేయర్ల కోసం జట్లు బాగానే పోటీ పడ్డాయి. ఉదాహరణకి మిలిన్ బేస్ ప్రైజ్ 5 లక్షలు. అతన్ని ఖమ్మం ఏసెస్ టీం 17 లక్షలకి కొనుగోలు చేసింది. ఐపీఎల్ T20 తరహాలోనే TG20 లీగ్ని HCA మొదలుపెట్టింది. ఇందుకోసం మొత్తం 8 జట్లు రెడీ చేశారు. ఈ లీగ్లో ఇవాళ వేలం పూర్తవుతుంది. జూన్ 20న ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది. జూలై 11న ఫైనల్స్ నిర్వహిస్తారు. హైదరాబాద్ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ ఇలా వివిధ జట్లు ఇవాళ ఆటగాళ్లని వేలంలో తీసుకుంటున్నాయి.